నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. అనకాపల్లి నర్సీపట్నం మున్సిపాలిటీలోని 6వ వార్డులో వస్తున్న మీకోసం పాదయాత్ర నిర్వహించారు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు. ఈ సందర్భంగా మాట్లాడిన అయ్యన్న పాత్రుడు రాబోయే ప్రభుత్వం టీడీపీదే అని జోస్యం చెప్పారు. ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా కష్టపడి నర్సీపట్నంలో 150 పడకల ఆసుపత్రిని నిర్మించామని, డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్, నర్సింగ్ కాలేజీల వంటి ఎన్నో యువతకు ఉపయోగపడేలా తీసుకురావడం జరిగిందని అన్నారు. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన తనకు పదవులు శాశ్వతం కాదని, ప్రజలు సురక్షితంగా ఉండాలనేదే తన ధ్యేయమని అన్నారు. తనకు ఆపద వచ్చినప్పుడు కార్యకర్తలే అండగా ఉండి ముందుకు నడిపించారని, తాను బ్రతికున్నంత కాలం కార్యకర్తలను సొంత మనుషుల్లాగా భావిస్తానని అన్నారు అయ్యన్న. టీడీపీ మేనిఫెస్టోలో సూపర్ 6 పథకాలను ప్రభుత్వం రాగానే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. 13వ తారీఖున ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. నన్ను జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు మన మోడీ గారు ప్రపోజ్ చేసి నాకు మద్దతు ఇవ్వడం జరిగింది. అలాగే మేమందరం కలిసి కూటమిగా ఏర్పాటు చేసుకొని ఈవేళ సీఎం రమేష్ గారిని బీజేపీ తరఫున ఎంపీగా పోటీగా పెట్టాం. వారికి ఒక ఓటు, నాకు ఒక ఓటు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ, పదలారా మరి మీకు ఈ సంగతి తెలుసు. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు కనీసం చాలా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ సిమెంట్ రోడ్లు అవి వేసుకున్నాం, ఇల్లు ఇచ్చుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అనేక కార్యక్రమాలను అమలు చేసుకున్నాం. కానీ మొన్న మున్సిపల్ ఎన్నికల్లో మనం తక్కువ మెజార్టీతో ఓడిపోయాం. వాళ్ళు గెలిచారు. గెలిచిన తర్వాత మున్సిపాలిటీలో ఏం చేశారో మీకు తెలుసు. ఎక్కడ లైట్లు కూడా సరిగ్గా వేయలేని పరిస్థితిలో ఇవాళ మన ఎమ్మెల్యే గారు ఉన్నారు. డ్రైనేజీ సిస్టమ్ లేదు, కాలువ శుభ్రం లేదు, రోడ్లు తొడరు, ఆఖరి చెత్త కూడా ఎత్తలేని పరిస్థితి ఇవాళ ఉంది. అంతేకాక చెత్త మీద పన్నేసిన చెత్తనా కొడుకులు ఈ వైసీపీ పెద్దలు అని చెప్పి మనం చేస్తాం. గతంలో ఎప్పుడైనా చూసామండి చెత్త మీద పన్నేయడం? అందుకే చెత్త మీద పన్నేసిన చెత్తనా కొడుకు అన్నాను. అలాగే అన్నందుకు నా మీద ముఖ్యమంత్రి గారు కేసులు పెట్టారు. పెట్టి ఏం పీకేయండి? ఏం పీకేడా? ఏమీ పీకలేదు. మనకు ఇదే మనం తప్పు చేయలేదు, మన అవకాశం మాత్రం చేసాం. ఇవాళ చూశారు. ఆ రోజు నేను ఈ వీధిలోకి ప్రతి పండగకు వస్తాను. నన్ను పిలుస్తారు అమ్మవారి గుడికి, నేను వస్తూ ఉంటాను. ఆ రోజు పెద్దలందరూ నన్ను ఏమడిగారంటే, ఈ వీధిలో పెళ్లిళ్ళు చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం, ఇక్కడ కళ్యాణ మండపం ఇవ్వండి అయ్యనపోతులు గారు అన్నారు. నేను ఇస్తానని చెప్పి ఇదే స్థలంలో కళ్యాణ మండపం కడితే ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా పెళ్లిళ్ళు చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి నేను అన్ని ఏర్పాటు చేస్తే, ఈ పనికి బాగున్నటువంటి ఎమ్మెల్యే గారు కళ్యాణ మండపం క్యాన్సిల్ చేసి లేకుండా చేసి ఇక్కడ హాస్పిటల్ కట్టాడండి. ఎందుకంటే హాస్పిటల్ ఇక్కడ పక్కన పోలీస్ స్టేషన్ దగ్గర మనకు హాస్పిటల్ లేదు. పెద్ద హాస్పిటల్ కట్టాను. అక్కడ 150 పడకల హాస్పిటల్ కట్టించాను. దాంట్లో మందులు ఉండవు, డాక్టర్లు ఉండరు, కరెంట్ ఉండదు, జనరేటర్లో డీజిల్ పోయడానికి డబ్బులు కూడా రాలేదని పనికి వాళ్ళ ఎమ్మెల్యే ఈ గణేష్ అని చెప్పి మనకేస్తాను. ఇక్కడ కళ్యాణ మండపం కడితే చుట్టుపక్కల ప్రాంతాల్లో అందరూ కూడా తక్కువ డబ్బుతో పెళ్లి చేసుకోవడానికి అక్కడ అవకాశం ఉండేది. అంటే అందరూ కూడా ఆలోచన చేసి ఇటువంటి పనికిమాలినటువంటి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించవలసిన అవసరం ఉంది. సోదరులారా, ఈ ఆడవాళ్ళకి తెలియకపోవచ్చు కానీ మగవాళ్ళందరికీ తెలుసు. బలిఘట్టం ద్వారా టిట్కో ఇల్లు కట్టించారు. 2200 ఇల్లు, తక్కువ కాదు. అందరికీ పేదవాళ్ళందరికీ అపార్ట్మెంట్ టైపులో కట్టించాం చంద్రబాబు గారిని నేను కలిపి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మన ఎస్సీవన్ వచ్చి ఈ బ్యాంకు అప్పు అంతా నేనే తీర్చేస్తానన్నారు. రోజు తీర్చాడమ్మా? పైసా తీర్చాడా?
ఓట్లు వేసుకొని ముఖ్యమంత్రి అయిపోయి తప్పించి నర్సీపట్నంలో టిట్కో ఇల్లు పైసా కూడా అప్పు తీర్చలేదు. ఇవాళ అందరూ కూడా రోడ్డు పడ్డారు. 5 సంవత్సరాల నుంచి ఆ ఇల్లు ఇవ్వలేదు. మొన్న తాళాలు ఇచ్చాడండి. కప్ప తాళం ఇచ్చాడండి. ఇలా తాళం కప్ప తీస్తే లోపల ఇల్లు పాములు తిరుగుతున్నాయి. పాములు కప్పలో పాములు తిరుగుతున్నాయి. అక్కడ నీరు లేదు, కరెంట్ లేదు, సరైన సదుపాయాలు లేవు. ఇవాళ మళ్ళీ 5 సంవత్సరాలు అయిపోయింది. ఇళ్ళన్నీ పాడైపోయాయి. మళ్ళీ పోటుగాళ్ళలాగా ఆ ఇల్లుకి వైసీపీ రంగులు వేసేటట్టు వైసీపీ రంగులు. చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టితే ఈ దౌర్బల్య సిక్కులు లజ్జా ఉందండి, రంగులు వేసుకుంటారా? మళ్ళీ రేపు 13 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. దాంట్లో అనుమానం లేదు. మళ్ళీ ఆ ఇల్లుకి శుభ్రంగా బాగు చేసి అన్ని అంగులు పెట్టి కరెంటు, వాటరు, అక్కడ పార్కు, చిన్న పిల్లలు ఆడుకోవడం పార్కు, హాస్పిటల్, మార్కెట్లు అన్నీ పెట్టి 2200 ఇల్లు ఎన్నో సుమారు ఉన్నాయి. అవన్నీ మీకు అప్పగించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను. సోదరులారా, నర్సీపట్నం మెయిన్ రోడ్ వెడల్పు చేయమన్నారు. చేయడం మంచిదే కాదన్నాం. ఎలక్షన్ ముందు చేసేటండి, సకలం చేసి వదిలేసాడు. ఎక్కడ నోకాలం గుడి ధరించి ఒక 50 అడుగులు చేసేటట మెయిన్ రోడ్ చేస్తాను అంటాడు. అది కాదురా మెయిన్ రోడ్ అంటే. డిఎస్పీ బంగ్లా నుంచి నోకాలం గుడి వరకు, నోకాలం గుడి దగ్గర నుంచి శ్రీకరి థియేటర్ వరకు చెయ్యాలి రోడ్ అంటే. ఆ మాత్రం కూడా తిరిగితేటలే నీకు ఎమ్మెల్యే పదవి అవడం నిజంగా నర్సీపట్నం ప్రజలు చాలా తప్పు చేశారని చెప్పి చేస్తున్నాను. అవగాహన లేదు. ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి గట్టిగా మాట్లాడి దమ్ముందా ఎమ్మెల్యేకి ఉందా అని అడుగుతున్నాను. ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళడం, ఇలా ఫోటో తీసుకోవడం వచ్చాడు. ఇంకా గౌరవమ్మా, నర్సీపట్నంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ డబ్బు దీనికి వాడకూడదు, నర్సీపట్నానికి వాడాలా. ఆ డబ్బుని సుమారు 30 లక్షలు 40 లక్షల రూపాయలు మన మున్సిపాలిటీ డబ్బులు తీసుకెళ్ళి మన ముఖ్యమంత్రి గారు వస్తే దానికి ఖర్చు పెట్టాడు. ఎవడిచ్చాడు అధికారం? మున్సిపాలిటీ డబ్బు ముట్టుకోవడానికి అధికారం లేదు. ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టాడు. మొన్న సీతారామన్ గారు ఎవరైనా మంత్రి వస్తే రోడ్డు క్లీన్ చేయడానికి 10 లక్షలు ఖర్చు పెట్టారు. మున్సిపాలిటీ చాలా తప్పు చేస్తున్నారు. అంచేది మీరు అందరూ కూడా బాగా ఆలోచన చేసి మన హాస్పిటల్ ఉంది. నేను ఉన్నప్పుడు వారానికి ఒకసారి హాస్పిటల్కి వెళ్ళేవాడిని. నేను గంట కూర్చునేవాడిని, శుభ్రం చేయించేవాడిని, మందులు తెప్పించేవాడిని. ఆడవాళ్ళు పురుగులు వస్తే డెలివరీ అక్కడే బ్రహ్మాండం చేసేవారు. నర్సీపట్నం హాస్పిటల్ అంటే స్పెషాలిటీ ఆ డెలివరీస్కి. అటువంటిది వేళ కరెంట్ లేక ఆడవాళ్ళ పురుడు కానుపు కూడా సెల్ ఫోన్ లైట్తో చేస్తారు. ఇంకా అంతకంటే దౌర్భాగ్యం ఏముందండి? మందులు మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ.